ఆత్మల్ని సంపాదించి దేవుని ముందు నిలబడతారు. గొప్ప సేవలను చేస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా ఆయన మీద నేను ఆధారపడి ఈ రోజు నుంచి పరిచయం నన్ను నటించిపోతున్న వారి ఎదుగు పంపించండి. ఆత్మల భారంతో నింపండి. బలమైన సేవని కొరకు నేను చెయ్యాలి. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. మేము జీవించడానికి సహాయం చేయండి. ఎంత నమ్మకంగా మీరు మాకు అప్పగించారో అంత నమ్మకంగా తిరిగి నీకు అప్పగించే కృప. మీరు చూస్తున్న ఈ వెలుతురు ఆదివాసీ తెగకు చెందిన సవర భాష కోయవారు. ప్రార్థన ఉందని తెలియగానే చిమ్మ చీకటిలో కొండ మీద నుండి చంటి బిడ్డలతో మందిరానికి కొండ దిగి కాలినడకన వస్తున్నారు. వారి ఇల్లు చిన్ని పాకలైనా వారి ఇళ్ళ కంటే దేవుని మందిరం గొప్పగా ఉండాలన్నదే వారి ఆశ. ఎంతో అందంగా ఈ మందిరపు తలుపులను, బలిపీఠం దగ్గర ప్రభు భోజనపు బల్లను ఎంత అందంగా చెక్కారో చూడండి. మనందరం కూడా ఆ దేవుడి రాజ్యంలో ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని మనం వెళ్ళి చుట్టుపక్కల అందరికీ చెప్పాలి. మనం ఏసై గురించి చెప్పకుండా 3 పూట్ల తింటూ చక్కగా నిద్రపోతూ మన ఫ్యామిలీతో మనం ఉండి చనిపోతే దేవుడి రాజ్యం వెళ్ళం. నేను పాపిని, నా పాపాలని నీ రక్తంతో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం. ఒకవేళ పాపంలోనే మనం ఉంటే పాపంలోనే మనం మరణిస్తాం. అలా కనుక మనం మరణిస్తే గొప్ప దేవుడైన ఆ ప్రభు దగ్గరకు, ఆ గొప్ప రాజ్యంలో మనం ఉండే అవకాశం ఉండదు. దేవుడి రాజ్యం అక్కడ ఉంది పరలోకంలో. ఆ పరలోకంలో దేవుడు నేను పాపిని, నా పాపాన్ని నీ రక్తంతో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి.
ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి బ్రదర్ని వాడుకోండి, ప్రతి సేవకుని వాడుకోండి, ప్రతి విశ్వాసిని వాడుకోండి. ఈ రోజు ఏం విన్నామో అది అందరికి చెప్పాలి. అందరం సువార్త కోసం వాడుకున్నాం. సువార్త అందరి ఊరు ఉండొద్దు, సువార్త అందరి ఇల్లు ఉండొద్దు. నేను పడిపోయానమ్మా, నేను తిరిగి లేవాలని ఆశపడుతున్నానమ్మా. దేవుడికి చెప్పు, అక్కడే నేను లేవాలని ఆశపడుతున్నాడు. నీ చేతులు ఆయన పట్టుకొని లేవనెత్తుతాడు. ఆ సిలువ లేకుండా నేను పైకి లేవలేనని అర్థమైంది. ఆ గొప్ప యేసయ్య ప్రేమ నాకు కావాలి. నా పాపము నుండి నేను విడుదల పొందాలని ఆశపడుతున్నాను. మళ్ళీ నేను చేసిన పరిచయం పొందుకుంటానమ్మా. మళ్ళీ నేను చేసిన ప్రార్థన కావాలమ్మా. మళ్ళీ నాకు దేవుడిచ్చిన సంతోషం కావాలి. बाय 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 नमस्कार नमस्कार.